సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎన్ స్పోర్ట్స్. సో మనం ఈరోజు వీడియోలో ఎస్ఎస్సి జీడీకి మనకు ఫిజికల్ ఈవెంట్స్ అనేవి మన వైజాగ్లోని 2 సెంటర్లు అయితే ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ వన్ వచ్చేసి స్టీల్ ప్లాంట్ సిఐఎస్ఎఫ్ సెంటర్ అనేది ఒకటి. సో సెకండ్ వన్ వచ్చేసి విశాలాక్షి నగర్ సిఆర్పిఎఫ్ 198 బెటాలియన్. సో ఈ 2 సెంటర్లు అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ 2 సెంటర్లకు కూడా మనం ఎలా వెళ్ళాలి, సో గ్రౌండ్ అనేది ఎలా ఉంటుంది, ట్రాక్ అనేది ఎలా ఉంటుంది, సో ప్రతిదీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ వీడియోలో అయితే చెప్పాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. సో దానికంటే ముందుగా ఎవరైనా మన ఛానల్ కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మీరు ఇలా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం వల్ల మేము ఇంకా మంచి వీడియోస్ అయితే చేయాలనిపిస్తుంది. సో ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో చూడండి, మనకు ఎస్ఎస్సి జీడీ ఫిజికల్ ఈవెంట్స్కి మనకు వైజాగ్లో 2 హెడ్ క్వార్టర్స్ అయితే ఇచ్చాడు. సో అందులో ఫస్ట్ది మనం చూద్దాము. ఇక్కడ స్టీల్ ప్లాంట్ అనమాట. సో చాలా మందికి స్టీల్ ప్లాంట్ ఇచ్చాడు కదా. మనకి దూరం నుంచి వచ్చే వాళ్ళు మ్యాక్సిమం వైజాగ్ రైల్వే స్టేషన్లో కానీ బస్ స్టేషన్లో కానీ దిగడం అయితే జరుగుతుంది కదా. సో అందులో మీరు 400 బస్ ఎక్కినట్టయితే డైరెక్ట్గా మీకు ఇక్కడికి తీసుకొచ్చి డ్రాప్ అయితే చేస్తారనమాట. మీరు స్టీల్ ప్లాంట్ అని చెప్తే మనకి ఇక్కడ నుంచి ఆటోలు కూడా ఉంటాయి. సో మీరు ఇక్కడ ఆటో ఎక్కి సిఐఎస్ఎఫ్ హెడ్ క్వార్టర్స్ అని చెప్తే వాళ్ళు డైరెక్ట్గా అయితే అక్కడ దింపేస్తారనమాట. మ్యాక్సిమం ఒక 10 or 20 రూపీస్ అయితే తీసుకుంటారు. మీకు ఆ 5km ట్రాక్ కూడా ఎక్కడ తీసుకెళ్ళి మీకు స్టార్ట్ చేయిస్తారో కూడా ప్రతిదీ కూడా క్లియర్గా అయితే చూపిస్తాను. సో స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. సో మీకు చూడండి, ఇక్కడే సిఐఎస్ఎఫ్ హెడ్ క్వార్టర్స్ ఇదే అనమాట. సో మీరు ఇక్కడే రిపోర్ట్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా. సో ఇక్కడ నుంచి మీకు ఈవెంట్కి వేరే దగ్గరికి అయితే పట్టుకెళ్తారనమాట. ఇక్కడ మీకు హైట్ చెస్ట్ అయిన తర్వాత సో మీకు ఇక్కడికైతే తీసుకొస్తారు 5km కండక్ట్ చేయడానికి. ఎందుకంటే ఇంతకు ముందు మనకి ఇక్కడ సెంటర్ ఇచ్చినప్పుడు కూడా సేమ్ ఇక్కడే అయితే కండక్ట్ చేశారు. సో ఈసారి కూడా సేమ్ ఇక్కడే కండక్ట్ అయితే చేస్తారు. మనకు తెలిసిన బ్రదర్ స్టూడెంట్స్ మన స్టూడెంట్స్ కలిసి 5km కూడా వేయడం జరుగుతుంది అనమాట. సో దీన్ని బట్టి ఏంటంటే ట్రాక్ అనేది ఎలా ఉంది ఏంటి అని మీకు క్లియర్గా అయితే చూపించడం జరుగుతుంది. సో చూడండి, మన వాళ్ళు అయితే స్టార్ట్ చేసేసారు. గుర్తుపెట్టుకోండి, బాయ్స్కి గర్ల్స్కి కూడా ఇద్దరికి కూడా ఇక్కడే జరుగుతుందన్నమాట. సో ఒక బ్యాచ్కి 50 to 70 మెంబర్స్ని అయితే వదిలే అవకాశం అయితే ఉంటుంది. సో మనం ముందున ఒక వెహికల్ కూడా వెళ్తుంది అనమాట. సో మీరు రన్ చేసేది ప్రతిదీ కూడా రికార్డ్ అయితే అవుతుంది. సో ఒకసారి అయితే చూడండి. సో మనకి స్టార్టింగ్ రోడ్ అంతా కూడా బాగానే ఉంది, ఎక్కడ కూడా గతుకులు ఉండకుండా సో అంతా కూడా క్లియర్గానే ఉంది. సో అలా ఉందని చెప్పేసి మీరు షూ తీసి అయితే రన్ చేయకండి. సో మీరు ఇక్కడ 5km అయితే రన్ చేస్తున్నారు కదా. సో మరి షూ తీసి రన్ చేసినట్లయితే చాలా ప్రాబ్లం అవుతుంది. ఈజీగా మీరు మధ్యలోనే ఆపేస్తారు ఒకవేళ షూ తీసి రన్ చేసినట్టయితే. సో చాలా జాగ్రత్త. సో స్టార్టింగ్ మనకు దగ్గర 1.5km వరకు మనకి కంప్లీట్ స్ట్రైట్ అనమాట. చూడండి, మన వాళ్ళందరూ కూడా మంచి పేస్ వెళ్తున్నారు అనమాట. సో అందరూ కూడా ఒకేలాగా. సో చాలామంది ఏం చేస్తారంటే స్పీడ్గా రన్ చేసేసి మధ్యలో వాక్ చేసి మళ్ళీ స్పీడ్గా రన్ చేసేసి మధ్యలో వాక్ చేయడం అలా చేస్తారనమాట. సో మీరు అలా అయితే చేయకండి. అందరూ కూడా ఒకే పేస్ మెయింటైన్ చేసి రన్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో మీరు ఇలా వెళ్ళినట్టయితే ఖచ్చితంగా 5km ఇన్ టైంలో కంప్లీట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఒకసారి అయితే చూడండి, మనకు 1km అయిన తర్వాత రోడ్లు గతుకులుగా ఉండడం అయితే ఉన్నది ఇక్కడ. సో చాలా దగ్గర కన్నాలు కూడా ఉన్నాయి. సో అందుకని మీకు షూ వేసుకొనే రన్ చేయమంటున్నాను. సో ఎవరు కూడా షూ లేకుండా రన్ చేయడం గట్రా అలా అయితే చేయకండి. సో రన్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా చూసుకొని జాగ్రత్తగా రన్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడ రోడ్డు మొత్తం గతుకులుగా ఉంది, అక్కడక్కడ కన్నాలు కూడా ఉన్నాయన్నమాట. సో చూసుకొని రన్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మీకు కాల్ ఒక్కసారి స్లిప్ అయినా సరే కాల్ బెనికే అవకాశం ఉంది. ఒకసారి బెనికిందంటే మనం ఇంకా కంప్లీట్గా రేస్ని అయితే వదిలేయాల్సి ఉంటుంది. సో మీరు ఎంత కష్టపడినా సరే అక్కడికి వెళ్ళి కంప్లీట్గా వదిలేయాల్సి ఉంటుంది. సో అందుకని చూసుకొని జాగ్రత్తగా రన్ చేయడానికి అయితే ట్రై చేయండి. అంతేకాకుండా ముళ్ళుల చెట్లు కూడా రోడ్డు మీదకి అయితే వచ్చేసాయి. బట్ మనకి టైం ఉంది కాబట్టి వాళ్ళు క్లియర్ చేసేస్తారు అనుకుంటున్నాము. ఆల్మోస్ట్ క్లియర్ అయితే చేసేస్తారనమాట. సో మన వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ 1.3km అయితే కంప్లీట్ చేసేసారు. సో అందరూ కూడా మంచి పేస్ తోటి అయితే వెళ్తున్నారు. సో మీరు కూడా సేమ్ ఇలా పేస్ మెయింటైన్ చేసి రన్ చేసినట్లయితే ఖచ్చితంగా క్వాలిఫై అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో మనకి చూడండి, ఇంకొక 200 మీటర్స్లోని ఒక కరువు అయితే ఉంటుందన్నమాట. సో ఫస్ట్ కరువు. సో అక్కడ మీకు ఎలాగో కూడా మీ ముందున వెహికల్ అనేది వెళ్తుంది కాబట్టి సో వాళ్ళు మీకు గైడ్ చేస్తారనమాట. సో చూడండి, ఫస్ట్ టర్నింగ్ అనమాట, ఇదే రైట్ టర్నింగ్.
సో ఇక్కడతో మన వాళ్ళు 2 km అయితే కంప్లీట్ చేశారు. సో ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ చిన్న టర్నింగ్ అయితే తగిలింది. సో లెఫ్ట్కి అయితే టర్న్ అయ్యారనమాట. సో స్టార్టింగ్ మనకు రైట్ టర్న్ వచ్చింది, ఇక్కడ చిన్నది లెఫ్ట్ టర్నింగ్ అయితే వచ్చింది. చూడండి, సెకండ్ టర్నింగ్లోని చిన్న చిన్న గోతులు అయితే ఉన్నాయి. సో చూసుకొని రన్ చేయండి. సో ఇక్కడ కూడా మనం ఇంకొక టర్నింగ్ అయితే తీసుకుంటున్నాం అనమాట. సో ఫస్ట్ వచ్చేసి రైట్ టర్నింగ్ తీసుకున్నాం, సెకండ్ లెఫ్ట్ టర్నింగ్. ఇక్కడ కంప్లీట్గా యూ టర్న్ అనమాట. సో ఒకసారి చూడండి, యూ టర్న్. ఇక్కడ నుంచి మళ్ళీ కంప్లీట్ మనకు స్ట్రైట్ రోడ్ అయితే ఉంటుంది. సో ఒకసారి మీరే చూడండి క్లియర్గా. చూడండి, మళ్ళీ స్ట్రైట్ అనమాట. సో ఇక్కడ నుంచి కూడా ఆల్మోస్ట్ ఇంకొక టర్నింగ్ రావాలంటే ఆల్మోస్ట్ 1 km అయితే ఇక్కడ మధ్యలో మనకు ఉంటుంది అనమాట. సో ఆల్మోస్ట్ 1 km వరకు మనకి స్ట్రైటే ఉంటుంది. ఈ స్ట్రైట్లోని మీరు కవర్ చేసినట్టయితే కంప్లీట్గా మీరు ఇన్ టైంలో వేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ కూడా చూసుకోండి, కొంచెం కొంచెం గతుకులు అయితే ఉన్నాయన్నమాట. బట్ తప్పదు మరి. సో చూడండి, ఇక్కడతో మన వాళ్ళు 2.5 km అయితే కంప్లీట్ చేశారు. సో రోడ్డు మీద ఆ కిలోమీటర్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేశారనమాట. మన వాళ్ళ పేస్ కూడా ఎక్కడ కూడా తగ్గించలేదు, ఒకటే పేస్ మెయింటైన్ చేసుకు వెళ్తున్నారు. సో వెరీ గుడ్, అందరూ కూడా చాలా బాగా చేశారు. ఈవెంట్ కూడా మంచి ఇన్ టైంలో కూడా కంప్లీట్ చేశారు. సో మీరు కూడా ఇలాగ ఒకే పేస్ మెయింటైన్ చేసి వెళ్ళినట్టయితే ఖచ్చితంగా ఇన్ టైంలో కంప్లీట్ చేసే అవకాశం చాలా ఎక్కువగా అయితే ఉంటుంది. సో చూడండి, ఇక్కడతో 3 km అయితే కంప్లీట్ చేశారు మన వాళ్ళు. సో నేను 1 km అయితే అన్నాను కదా, సో ఇది 1.2 km వరకు ఉందన్నమాట. సో చూడండి, ఇక్కడ నుంచి మనం రైట్ టర్నింగ్ అయితే తీసుకోవాలి. సో చూడండి, ఇక్కడ ముళ్ళు కంపలు ఇవి అడ్డు ఉండడం వల్ల మనకి వీడియో అయితే తీయడం చాలా ఇబ్బంది అయితే అయిందనమాట. సో బట్ నో ప్రాబ్లం, వాళ్ళకి టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా అవన్నీ క్లియర్ అయితే చేసేస్తారు. సో ఇక్కడ నుంచి మనకి వీడియో కూడా తీయడానికి అవ్వలేదన్నమాట. సో ఎందుకంటే అక్కడ ఒక గేట్ ఉందన్నమాట. సో గేట్ అయితే క్లోజ్ చేసేసారు. బట్ మన వాళ్ళకి చిన్న పక్క నుంచి గ్యాప్ ఉండడం వల్ల వెళ్ళారైతే, బట్ వెహికల్ అయితే వెళ్ళదు కదా, మనం చుట్టూ తిరిగి రావాల్సి వచ్చింది. సో మనం క్వార్టర్స్లోకి అయితే వచ్చేసాము. సో చూడండి, మీరు గేట్ దాటిన తర్వాత మీకు రైట్ కటింగ్ ఉంది కదా, సో ఆ కటింగ్ తిరగాల్సి ఉంటుంది. సో అక్కడ మీకు కొంచెం అప్పు అయితే తగులుతుంది. మనం ఎందుకు తీయలేదంటే మనకు అక్కడ ఎలా అయితే ఇవ్వలేదు. సో వాళ్ళు కూడా ఇది వీడియో తీయడానికి కూడా వద్దన్నారనమాట. బట్ మనం కొంచెం రిక్వెస్ట్ అయితే చేసాము. సో చేయడం వల్ల మ్యాక్సిమం ఇలా తీయడానికి మాత్రమే వాళ్ళు మనకు పర్మిషన్ అయితే ఇచ్చారు. సో మీరు అక్కడ రైట్ తీసుకొని అలా పరిగెట్టినప్పుడు మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ మీరు ఈ స్ట్రైట్ రోడ్గా కనెక్ట్ అయితే అవుతారు. సో మనకి ఇక్కడి నుంచి చూడండి, మనకి కంప్లీట్గా 4.5 km కంప్లీట్ చేసామని చెప్పేసి రోడ్డు మీద అయితే ఇస్తాడు చూడండి. సో మేము అక్కడ చూసి వీడియో తీయడం అయితే జరిగింది. సో ఇక్కడి నుంచి మీకు 100-120 మీటర్స్ మాత్రమే స్ట్రైట్ అయితే ఉంటుంది. సో మిగతా అంటే 300 మీటర్స్ కూడా మీకు ఇక్కడ టర్నింగ్ ఉంది చూడండి. సో మీకు హెడ్ క్వార్టర్స్లోకి అయితే తీసుకెళ్ళిపోతారనమాట. సో ఆ లోపడే ఫినిషింగ్ అయితే ఉంటుంది. సో ట్రాక్ అంతా చూసారు కదా. సో స్టీల్ ప్లాంట్ పని వాళ్ళందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. సో ఒకసారి ఇక్కడైతే చూడండి, CRPF 198 బెటాలియన్ హెడ్ క్వార్టర్స్ ఇది. సో ఇక్కడ కూడా చాలా మందికి సెంటర్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన స్టూడెంట్స్ కూడా చాలా మందికి ఇవ్వడం అయితే జరిగింది. సో ఒకసారి లొకేషన్ అయితే చూడండి. సో మ్యాక్సిమం మీరు బస్ స్టాప్లో దిగినా, కాంప్లెక్స్లో దిగినా, మీరు విశాలాక్షి నగర్ అని చెప్పి ఆటో ఎక్కినా సరే డైరెక్ట్గా మీకు ఇక్కడికి అయితే తీసుకొచ్చేస్తారు. మన వైజాగ్ కైలాసగిరి ఉంది కదా, సో కైలాసగిరి బ్యాక్ సైడ్ అయితే ఈ మన గ్రౌండ్ లొకేషన్ అయితే ఉందన్నమాట. సో ఒకసారి మనం గ్రౌండ్లోకి వెళ్ళి చూద్దాము ఎలా ఉందో. బట్ ఎలా లేదనమాట. బట్ మనం చిన్నగా రిక్వెస్ట్ చేసి ఈ చిన్న క్లిప్ అయితే తీయడం అయితే జరిగింది. ఒకసారి చూడండి గ్రౌండ్ అయితే ఎలా ఉందో ఒకసారి చూడండి. సో మీకు గ్రౌండ్లో పెట్టే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే మ్యాక్సిమం మీకు అక్కడ క్లియర్గా గ్రౌండ్ అని మెన్షన్ చేశాడు కాబట్టి గ్రౌండ్లో పెట్టే అవకాశం అయితే ఉంది. సో ఇందులో మీరు 5 km కంప్లీట్ చేయాలంటే 12.5 laps అయితే వేయాల్సి ఉంటుంది. సో అప్పుడు కంప్లీట్గా మీకు 5 km అయితే కంప్లీట్ అవుతుంది. సో ఇది ఎగ్జాక్ట్ 400 ట్రాక్ అనమాట. సో కాంపిటీషన్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరు కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వండి. ఆల్ ద బెస్ట్ గాయ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్. ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ర్యాలీలకి ఎవరైతే రాబోతున్నారో సో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో 100కి 100% ఈ వీడియో వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది. సో వీడియోని లాస్ట్ వరకు చూసాను మీ అందరికీ కూడా హార్ట్ఫుల్లీ థ్యాంక్స్.